హలో, అందరికీ నమస్కారం అండి. చూడండి, ఇది ఆర్గానిక్ సోప్ అండి. మన ఇంట్లోనే తయారు చేసినాము. చూడండి ఎన్ని వెరైటీలు చూడండి. ఇవి నేను 2 years నుంచి నేర్చుకున్నానండి. నేర్చుకొని పర్ఫెక్ట్గా రావాలా కదండి, అందుకని కొంచెం కొంచెం చేసి పెట్టినానండి. ఇది చూడండి, ఇది ఉట్టి ఆయుర్వేద సోప్ అండి. ఇది కొంచెమే చేసినాను. ఇది ఆలుగడ్డ బియ్యం పిండితో చేసిన సబ్బు అండి. ఇవి ఆరెంజ్ పీల్ తోటి చేసిన సబ్బు. ఇవేమో తంగడి పూతో చేసిన సబ్బు అండి. ఇది ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇవి రోజ్ పూలతో గోట్ మిల్క్తో చేసినదండి. ఇది మేకపాలతో చేసిన సబ్బు. ఇవేమో నీమ్ తులసి అండి. తులసితోటి వేపాకుతోటి చేసిన సబ్బు అండి. ఇవి అలోవెరా, గోట్ మిల్క్, సియా బటర్తో చేసిన సబ్బు అండి. ఇవి రోజ్ ఫ్లవర్ సియా బటర్తో చేసిన సబ్బు అండి. ఇవి సోప్ బేస్ అండి. ఇది గ్లిజరిన్ సోప్ అండి. ఇవి సియా బటర్ సోప్. ఇవేమో గోట్ మిల్క్ సోప్ అండి. ఈ సోప్ బేస్ తోటి నేను ఇంకా ఫ్లవర్ది సెంట్ అవన్నీ వేసి న్యాచురల్ది వేసి చేసినానండి. ఇవన్నీ ఇవి 2 years నుంచి అసలు నాకు స్కిన్ అలర్జీ వచ్చిందండి. చూడండి, ఇప్పుడు కూడా కొంచెం కొంచెం ఉంది, కానీ ఇంతకుముందు చాలా ఉండేదండి. దానివల్ల నేను తమిళనాడులో ఆయుర్వేద డాక్టర్ దగ్గర నేను వెళ్ళి చూపెట్టుకున్నానండి. వాళ్ళు నాకు నీమ్ తులసి సబ్బు ఇచ్చిండ్రండి. యూజ్ చేసినాను. 1 year వరకు యూజ్ చేసినాండి. మంచి చేయన్ని మంచి క్యూర్ అయిందండి. అసలు బాసన్ తోమని కూడా రాదండి. అట్లా ఒకసారి నేను 1 yearకి కావాలన్నా, నేను ఊకే తమిళనాడు వెళ్ళలేం కదా, అందుకని నేను 1 yearకి కావాలన్నా సబ్బు అడిగితే వాళ్ళు నన్ను కూర్చోపెట్టి 1 year కాదమ్మా పెట్టి చేయాలి కదా, నేను చేసిస్తాను, ఒక 1/2 hour కూర్చోండి అని అన్నారు. నేను కూర్చుంటే వాళ్ళు అప్పటికప్పుడు చేసిండ్రండి. అప్పుడు నేను చూసినాను వాళ్ళు ఇలా అంతా చేసినది. సరే, వాళ్ళు ఎలా చేస్తుండ్రని మళ్ళీ యూట్యూబ్లో అన్నీ చూసినానండి. యూట్యూబ్లో చూస్తే ఎన్నో మోడల్లో ఎన్నో రకాల్లో చేసిండ్రండి. తర్వాత నేను మా తమిళనాడు వెళ్ళినప్పుడు మా అమ్మాయి త్రిషిమ ఛానల్ చేస్తుందండి. ఆమె సోప్ మేకింగ్ క్లాసెస్ చెప్తుంది, ఇంకా సోప్ కూడా సేల్ చేస్తుందండి. హోల్సేల్ రేట్ కూడా సేల్ చేస్తుంది అమ్మాయి. నేను అమ్మాయి దగ్గర కూర్చొని అన్నీ నేర్చుకున్నానండి. నేర్చుకొని ఎన్ని పర్సంటేజ్ వేయాలా, ఎంత వేయాలా, ఏమేమి వేయాలా, ఏమేమి కావాలా అన్నీ మా అమ్మాయి అన్నీ నేర్పించిందండి. అలానే ఈ సోపు అక్కడనే ఉండి మా అమ్మాయి చేసి ఇచ్చిందండి నాకు ఎలా చేయాలని. చూడండి, ఈ సోప్ ఆమె ముందే నేను చేసినాను. తంగడుపు అండి ఇది సోపు. ఇవన్నీ నేను నేర్చుకొని వచ్చి మళ్ళీ ఇవన్నీ మొత్తం నేను ఇంట్లోనే చేసినానండి. చూడండి, ఇది ఎలా ఉందని చూడండి. సోప్ ఎలా తయారు చేయాలా, దానికి ఏమేమి మెటీరియల్ కావాలని నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. మీకు ఎవరికైనా ఇలా సోప్ కావాలంటే, మేము ఫస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాడినామండి. మా పాప కూడా, మా మనమరాలు కూడా ఇచ్చినామండి. వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా వాడిండ్రు. మా పిల్లలు అందరు వాడినామండి. అందరు వాడినాక తర్వాతనే మళ్ళీ మా ఫ్రెండ్స్కి ఇచ్చినానండి. మా ఫ్రెండ్స్ కూడా చూసి చాలా బాగుందని చెప్పేసి ఆమె ఫ్రెండ్స్కి తీసుకుపోయి ఇచ్చిందండి. ఇప్పుడు వాళ్ళందరూ చాలా బాగుంది మేడం, మీరు మళ్ళీ మాకు నెలకి మాకు సబ్బు చేసి ఇవ్వండి అని అన్నారు. ఓకే చెప్పినానండి. చూడండి, ఇది స్కిన్కి న్యాచురల్ దండి. ఇది అన్నీ న్యాచురల్ ఆర్గానిక్ సోప్ అండి. ఇది ఏ కెమికల్ కూడా యాడ్ చేయలేదండి. ఇవి అన్నీ న్యాచురల్గానే తయారు చేసినది. ఏంటంటే మన బయట కొన్న సోప్ ఏమో ఎక్కువ బురుగు వస్తుందండి, కానీ దీంట్లో కొంచెం తక్కువ వస్తుంది. ఎందుకంటే మనం ఏం కెమికల్ ఏం కలపం కదండి, అందుకనే కొంచెం బురుగు తక్కువ వస్తుంది. కానీ చాలా స్కిన్కి చాలా మంచిదండి. ఇది పింపుల్స్ ఉన్న స్కిన్ ముడతలాగా కనిపిస్తుంది కండి, దానికి గ్లోయింగ్కి, వైటరింగ్కి, అన్ని వెరైటీకి అన్నిటికీ చాలా మంచిదండి. బ్లాక్ మచ్చలు ఉన్నా కూడా
పోతుందండి, మరుగు వచ్చినా కూడా పోతుంది. సో మా ఫ్రెండ్స్ అందరికీ ఇస్తానండి. మా ఫ్రెండ్స్ వాళ్ళు అడిగిండ్రు, మా ఫ్రెండ్స్ వాళ్ళ కోసం ఇవి చేసినానండి. మళ్ళీ ఒక్కసారి చూడండి, మా ఫ్రెండ్స్ వాళ్ళ కోసం ఇది చేసినానండి. ఇప్పుడు రేపు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఇలా ఒక్కొక్క వెరైటీ సోపు ఎలా చేయాలని నెక్స్ట్ వీడియోలో వేస్తానండి నేను. ఇంకా సోప్ తయారు చేయడానికి ఏమేమి కావాలా, మెటల్ ఏమేమి కావాలా, లిక్విడ్ ఏమేమి కావాలని కూడా అన్నీ మీకు చెప్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూడండి, నేను సోపు అన్నీ చిన్నగా చేసిన. ఇవి 20 గ్రామ్స్ ఉందండి. అలానే రోజ్ ఫ్లవర్ది కూడా 20 గ్రామ్స్ ఉంది. ఇవి ఏమో 30 గ్రామ్స్ ఉందండి. నేను చిన్నవి చేసి ఫస్ట్ మా ఫ్రెండ్స్ వాళ్ళకి అందరికీ ఇచ్చినానండి. వాళ్ళు ఇవి యూజ్ చేసి ఎలా ఉందని చెప్తే మళ్ళీ మనం పెద్దగా చేసి ఇవ్వచ్చని నేను చిన్నగా చేసి ఫస్ట్ వాళ్ళకు ఎలా ఉందని చెప్పమని చెప్పి ఇచ్చినానండి. డబ్బులకే ఇచ్చినాను, ఊకెవరికి ఇవ్వలేదండి. డబ్బులు తీసుకొని ఇచ్చినాను. వాళ్ళందరూ ఇవి యూజ్ చేసి చాలా బాగుందని చెప్పేసి మాకు ఇట్లాంటిదే కావాలని చెప్పేసి చెప్పిండండి ఫ్రెండ్స్ వాళ్ళు. చాలా మంచిగా ఉందండి ఇది. చూడండి, ఇది అలుర్వేదాది. అలుర్వేదా సియా బటర్ వేసి చేసినానండి. ఇది ఏమో గోట్ మిల్క్ రోజ్ వేసి చేసినానండి. ఎంత మంచిగా చూడండి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో సోప్ ఎలా తయారు చేస్తామో దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే నేను చెప్తానండి. సోపు ఎన్నో వెరైటీల మనం తయారు చేయవచ్చండి. కానీ నేను కొన్ని తయారు చేసినానండి, ఇంపార్టెంట్స్ మాత్రమే తయారు చేసినాను. ఫ్రూట్స్ తోటి సోప్ తయారు చేయవచ్చు, వెజిటబుల్ తోటి కూడా ఇది ఎంతో ఫ్రూట్స్ సోప్ తయారు చేయవచ్చండి. కుప్పటక్కుది వేసి చేసిన సోప్ అండి, హోమ్మేడ్ సోపు. ఇది మా ఇంట్లోనే తయారు చేస్తున్నామండి అందరికీ. చూడండి, ఈ సోపు కుప్పటి ఆకు, నీమాకు, తులసి ఆకుల చేసినదండి సబ్బు. ఇది స్కిన్ అలర్జీకి బెస్ట్ అండి. థ్యాంక్ యూ.